ఫోటోషాప్‌లో ఈ విధంగా ఉన్న ఇమేజ్‌ని ఈ విధంగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఫోటోషాప్‌లో మనకు కావాల్సిన ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత క్విక్ సెలక్షన్ టూల్ యూజ్ చేసి మనకు ఎంతవరకు కావాలనో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలక్షన్ చేసుకున్న లేయర్‌ను కంట్రోల్ జే ఇచ్చి ఇంకొక లేయర్‌గా చేసుకుంటున్నా. సెపరేట్ అయిన లేయర్‌కు కంట్రోల్ టీ ఇచ్చి వ్రాప్ మోడ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమ్స్ నుండి ఆర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్‌గా ఈ విధంగా వస్తుంది. కంట్రోల్ పట్టుకొనేసి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా! ఆ పాయింట్‌ను కిందికంటే మనకైతే ఈ విధంగా వస్తుంది. చిన్నగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కంట్రోల్ టీ అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని ప్యాచ్ కనబడకోకుండా ఎరేజ్ చేసుకో. సో, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్యూ ఆప్షన్ యూజ్ చేసి ఇమేజ్‌ను మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.